హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు సోయా పన్నీర్ బుర్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది రోటీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి బాగుంటుంది. రైస్లోకి అంత బాగా టేస్ట్ ఉండదు. మనకి సోయా పన్నీర్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అది తీసుకొని వచ్చి సన్నగా తురుముకోవాలి. మన ఇష్టం, మనకి ఎట్లా కావాలంటే అలా తురుముకోవాలండి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సోయా పన్నీర్ అని రాసి ఉంటుంది దాని మీద. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 2 కరివేపాకు రెమ్మలు తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. సో ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఎగ్ బుర్జీ ఎలా చేసుకుంటామో అలాగా. ఇది కొంచెం మగ్గిన తర్వాత సరిపడా ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఎన్నో పోషక విలువలు ఉండే పన్నీర్ అండి, సోయా పన్నీరు. మెగ్నీషియం, కాల్షియం, మినరల్స్ ఇలా చాలా మనకి ఇందులో పోషక విలువలు దొరుకుతాయి. సో కనీసం వారానికి ఒకసారన్నా ఇది తినడానికి ట్రై చేయండి. సో ఉప్పు కారం పసుపు ఉప్పు పసుపు వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను వేసాను కానీ అది క్లిప్ మిస్ అయింది. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. టమాటాలు కొంచెం మగ్గే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అవసరమైతే కొంచెం మెదుపుతూ ఫ్రై చేసుకోండి, ఎందుకంటే కొద్దిగా వాటర్ పోస్తాం మనం. ఇప్పుడు సరిపడా కారం కూడా వేసుకోవాలి. స్పూన్ తర్వాత ఇంకొక హాఫ్ స్పూన్ కూడా వేసాను నేను. కారం వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత తరిగి పెట్టుకున్న మన పన్నీర్ ఉంటుంది కదా, అది కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. మీకన్నా వంటలు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసి వదిలేయకుండా ఒక లైక్ కూడా చేయండి. సో ఇదంతా కూడా మనకి పన్నీర్ అంతా కూడా కర్రీలో కలిసిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి. చూసారా, దోరగా మగ్గిపోయింది. అది మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయి మగ్గిపోయింది. ఒకసారి మనం దాన్ని పట్టుకొని చూస్తే, మనం పన్నీర్ని పట్టుకొని చూస్తే మెత్తగా అయిపోతుంది. సో ఇది ఎక్కువ మనం ఉడికించాల్సిన అవసరం కూడా లేదు. సో అంతే అండి, చాలా టేస్టీగా ఉండే సోయా పన్నీర్ బుర్జీ మనకి రెడీ అయిపోయింది. దించుకునే ముందు కొద్దిగా గరం మసాలా వేసుకొని, కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి. నాకు ఆ రోజు వేయలేదు. కొత్తిమీర కూడా వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సోయా పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి, బటర్ నాన్స్లోకి, పుల్కాల్లోకి, రోటీల్లోకి అన్నిటికీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.